నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఓకే. అండ్ చాలామందికి హెయిర్ ఫాల్. రైట్. హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి పెద్ద సమస్య అయిపోయింది. రైట్. సో, ఈ హెయిర్ ఫాల్‌కి కారణం అదే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. సో, హెయిర్ ఫాల్ అనేది చాలా వాస్ట్ టాపిక్ అండి. హ్మ్. సో, ఎందుకంటే మనము అడ్వర్టైజ్‌మెంట్‌లో చూస్తుంటాం. హెయిర్ ఫాల్ ఉంటే ఈ ఆయిల్ వాడండి. ఈ షాంపూస్, షాంపూ వాడండి. ఆయిల్స్. వాడండి. చాలా తప్పది. హ్మ్. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఒక సింప్టమ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చిందనుకోండి. హెడేక్ వస్తే ఎండలో తిరిగిన దానివల్ల హెడేక్ రావచ్చు. హ్మ్. రైట్? లేకపోతే ఆకలి వల్ల హెడేక్ రావచ్చు. హ్మ్. లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ వల్ల హెడేక్ రావచ్చు. వైరల్ ఫీవర్స్ వల్ల హెడేక్ రావచ్చు. హెడేక్ అనేది ఒక సిమ్టమ్. దట్ ఈజ్ నాట్ ద డిసీజ్. కొన్ని వందల డిసీజెస్లో హెడేక్ వస్తుంది. హ్మ్. హెయిర్ ఫాల్ ఈజ్ అ సిమ్టమ్. ఇట్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. కొన్ని వందల డిసీజెస్లో హెయిర్ ఫాల్ వస్తుంది. సో మనం ఆ డిసీజ్ ఏంది, ఈచ్ డిసీజ్ ప్యాథాలజీ డిఫరెంట్. సో ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్. అన్నిటికీ ఒకటే ఆయిల్ కాదు, అన్నిటికీ ఒకటే షాంపూ కాదు. అది చాలా రాంగ్ నోషన్ అనమాట. హ్మ్. సో మనం హెయిర్ ఫాల్ రావడానికి కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. కానీ దాంట్లో 3 డిసీజెస్ ఇంపార్టెంట్. ఓకే. అంటే మనం 100 మందిని తీసుకుంటే ఆ 100 మందిలో ఈ 3 డిసీజులు ఉంటాయి. హ్మ్. ఇంకా 1% మందికి 1000 రకాల డిసీజులు ఉండొచ్చు. హ్మ్. ఆ 3 ఇంపార్టెంట్ డిసీజ్ మనం ఏమంటామంటే ఫస్ట్ టీలోజన్ ఎఫ్లూయం అంటాం అనమాట, అదొక డిసీజ్. ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటాం అనమాట, అదొక డిసీజ్. ఇంకోటి ఏంటంటే అలపేషియా ఎరేటా అంటాం అనమాట. 3 డిఫరెంట్ డిసీజెస్. ఈ 3 డిఫరెంట్ డిసీజెస్కి రీజన్స్ వేరే, ప్యాథాలజీ వేరే, ట్రీట్మెంట్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే అలపేషియా ఎరేటా అంటాం అనమాట. అలపేషియా ఎరేటా అంటే ఏంటంటే కొంతమందికి ప్యాచెస్గా హెయిర్ పోతుంటుంది. పేను కొరుకుడు అంటాం, అవును. పేను కొరికింది. హ్మ్. ఫస్ట్ వెరైటీ అనమాట. దాన్ని ఏమంటామంటే అలపేషియా ఎరేటా అంటాం. అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే మీ బాడీలోకి ఏదన్నా ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బయట నుంచి వస్తే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటే దాన్ని చంపేయాలి. హ్మ్. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఏమవుతుందంటే మన బాడీ సెల్సే, మన బాడీ ఇమ్యూనిటీ మన బాడీ సెల్స్ని ఒక ఫారిన్ బాడీ అనుకొని చంపడం మొదలు పెడుతుంది. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ అలపేషియా ఎరేటాలో ఏమవుతుందంటే మీ హెయిర్ ఫాలికల్స్ని ఒక ఫారిన్ బాడీ అనుకొని మీ ఇమ్యూనిటీ చంపడం మొదలు పెడుతుంది. ఓకే. అప్పుడు ప్యాచెస్లో హెయిర్ పోతుంది. దీనికి రీజన్ వేరే, దీనికి కాజ్ వేరే, దీని ప్యాథాలజీ వేరే, ట్రీట్మెంట్ వేరే. హ్మ్. దానికి మంచిగా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ప్యాచెస్ ఉండడం అనేది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఇది ఏమవుతుందంటే అలపేషియా టోటాలిస్ అంటాం అనమాట. అంటే ప్యాచెస్ ఉన్నది. నెక్స్ట్ స్టేజ్లో ఏదన్నా ఒక పార్ట్ పోవడం, మీసాలు పోవడం, గడ్డం పోవడం, లేకపోతే ఒక కన్నురెప్ప పోవడం, ఇదంతా జరుగుతుంది. హ్మ్. దీంట్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ స్టేజ్ కూడా దాటిపోయింది. ఇంకా థర్డ్ స్టేజ్ ఏంటంటే అలపేషియా యూనివర్సాలిస్ అంటాం అనమాట. అలపేషియా యూనివర్సాలిస్ అంటే ఏంటంటే మొత్తం బాడీలో ఒక్క హెయిర్ కూడా లేకుండా పోవడం. ఈ 3 కండిషన్స్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ డిసీజెస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ డిసీజ్ ఏమంటామంటే మనం టీలోజన్ ఎఫ్లూవియం అంటామన్నమాట. హ్మ్. టీలోజన్ ఎఫ్లూవియం అంటే ఏం లేదు, విమెన్లో వచ్చే కామన్ హెయిర్ ఫాల్. మనం 100 మంది విమెన్ తీసుకుంటే వాళ్ళల్లో 99 మందికి టీలోజన్ ఎఫ్లూవియం ఉంటుంది. హ్మ్. ఈ టీలోజన్ ఎఫ్లూవియం అనేది ఏంటంటే మన హెయిర్కి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. టీలోజన్ ఫేజ్ అనేది ఒక రెస్టింగ్ ఫేజ్ అంటాం అన్నమాట. ఓకే. హెయిర్ ఆ స్టేజ్లోకి వెళ్తుంది, ఆ స్టేజ్లోంచి బయటికి రాదు. హ్మ్. అంటే పెరగదు, మళ్ళీ హ్మ్. రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి రాదనమాట. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ని ఐడెంటిఫై చేసి హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ విమెన్కి హెయిర్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. హ్మ్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ డిసీజ్. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ డిసీజ్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటాం, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం. ఈ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఇవంతా ఏంటంటే జెనెటిక్ డిజార్డర్స్. దీనికి హోమియోపతిలో మందే లేదు. సో ఎంతమందికి 100 మందిని ట్రీట్ చేసినా 1% మందికి కూడా ఆ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ రాదనమాట. హ్మ్. దీనికి బెటర్ ఊడిపోతూ ఉంటుంది గానీ రాదు. రాదు. హ్మ్. అది థర్డ్ టైప్ ఆఫ్ డిసీజ్. అది మెన్లో ఎక్కువ ఉంటుంది. మెన్లో బాల్డ్నెస్ అంటారు కదా, అవును. ఇక్కడ హెయిర్ పోవడం, ఇక్కడ హెయిర్, అది హ్మ్. ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటారు. హ్మ్. దానికి హోమియోపతిలో ట్రీట్మెంట్ లేదు. హ్మ్. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ రీసెంట్గా హెయిర్ పోతే మనకు మెనాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ అనే మెడిసిన్స్ ఉన్నాయి. అవి డర్మటాలజిస్టే ఇవ్వాలి. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్
తీసుకోవాలి, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు. మీకు మ్యారేజ్ అయ్యుంటే ఆ మినాక్సిడిల్, ఫినిస్ట్రైడ్ వాడొచ్చు. మ్యారేజ్ కాకపోతే ఓన్లీ మినాక్సిడిల్ ఒక్కటే వాడాలి, ఫినిస్ట్రైడ్ వాడకూడదు. విమెన్ అయితే అసలు మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా ఫినిస్ట్రైడ్ అనే టాబ్లెట్ వాడకూడదు, ఓన్లీ మెనాక్సిడిల్లే వాడాలి. ఓకే, ఇదంతా ఏంటంటే ఆల్రెడీ హెయిర్ రూట్ ఉంటే, మ్మ్. హెయిర్ రూట్ కూడా పోతే ఏంటంటే నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఈ మెడిసిన్స్ వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము చాలామంది అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోతారు. మ్మ్. మా ఆయిల్ తీసుకోండి హెయిర్ ఫాల్కి పనిచేస్తుంది, చాలా రాంగ్ అది. హెయిర్ ఫాల్ రావడానికి వందల రీజన్స్ ఉన్నాయి, వందల డిసీజెస్ ఉన్నాయి, వందల డిసీజ్కి వందల ప్యాథాలజీస్ ఉన్నాయి, వందల రీజన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి తప్పితే ప్రతి ఒక్క దానికి ఒక హెయిర్ షాంపూ లేకపోతే ఒక హెయిర్ ఆయిల్ అనేది చాలా తప్పు కాన్సెప్ట్ అది. ఓకే, హెయిర్కి ఆయిల్ అనేది పెట్టడం కరెక్టేనా? 100% రాంగ్. పెట్టకూడదు. నో, ఆయిల్ వల్ల హెయిర్కి యూజ్ ఉందని ఇంతవరకు ఏ స్టడీలో ప్రూవ్ కాలేదు. మ్మ్. చాలామంది స్టడీస్ చేశారు, అన్ని స్టడీస్లో హెయిర్ డ్యామేజ్ అవుతుంది తప్పితే హెయిర్కి యూజ్ ఉందని ఒక్క స్టడీ కూడా ప్రూవ్ కాలేదు ఇంతవరకు. మరి గతం నుంచి అంటే పూర్వం నుంచి కూడా ఆయిల్ని హీట్ రైట్. చేసి పెట్టడం, కోకోనట్ ఆయిల్ని మనకి అది కామన్ అయిపోయింది కదా, మరి ఎలా అంటారు? రైట్, అవన్నీ తప్పు. ప్రపంచంలో ఇండియాలో తప్పితే మ్మ్. ఏ ఏ కంట్రీలో హెయిర్కి ఆయిల్ పెట్టే వాళ్ళు లేరు, మ్మ్. ఇండియాలోనే పెడతారు. అవును. అది కూడా ఏంటంటే ఆ కాలంలో ఎందుకు పెట్టారో వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. బట్ హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల అక్కడ ఇంకా మీకు ఆయిల్ పెట్టాను, అక్కడ ఆయిల్ అనేది స్టిక్కీ సబ్స్టెన్స్. మ్మ్. మనకు బాడీలోంచి చాలా చెడు పదార్థాలు బయటకు వస్తుంటాయి, స్వెట్ రూపంలో, సబేషియస్ గ్లాండ్స్ రూపంలో అన్నీ బయటకు వస్తుంటాయి. ఇదంతా పోయి బ్లాక్ చేసేస్తుంది, లోపల ఉన్న చెడు పదార్థాలన్నీ అట్లనే ఉండిపోతాయి. అదేవిధంగా బయట నుంచి వచ్చే ఏదైనా డస్ట్, ఏదైతే ఆల్గే ఫంగై ఏదైనా ఉంటే అవన్నీ ఈజీగా అతుక్కుంటాయి, ఓకే. పోకుండా అవన్నీ అక్కడ అతుక్కొని డిసీజ్ కాజ్ చేస్తాయి. మ్మ్. కెమికల్స్ కానీ ఇవన్నీ అతుక్కుంటాయి. ఈ కెమికల్స్ బయటివి లోపల ఉన్న చెడు బయటికి పోతూ బయట ఉన్న చెడు అంతా వచ్చి అతుక్కుంటుంది. దీనివల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంది తప్పితే ఆయిల్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఉంది అని ఇంతవరకు ఏ స్టడీ ప్రూవ్ కాలేదు. అన్ని స్టడీస్ ఆయిల్ వల్ల స్కిన్కి, హెయిర్కి డ్యామేజ్ అవుతుందనే చెప్పాయి కానీ ఏ స్టడీ ఇంతవరకు ప్రూవ్ చేయలేదు. ఓకే, హెయిర్ వాష్ అంటే హెడ్ బాత్ చేస్తూ Yeah. ఉంటారు. అంటే కొంతమంది డైలీ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వీక్లీ ట్వైస్ అట్లా చేస్తూ ఉంటారు. బట్ ఈ వీక్లీ అంటే వారంలో ఎన్నిసార్లు హెడ్ బాత్ చేస్తే మంచిది? హెడ్ బాత్ అనేది ఎన్నిసార్లు అన్నా చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదనమాట. మ్మ్. సో కొంతమంది ఆల్టర్నేట్ డే చేస్తారు, కొంతమంది ఎవ్రీ డే చేస్తారు. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే చేయడం అనేది మంచిది, బట్ ఎవ్రీ డే చేసినా కూడా ఏం ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. బట్ ఏం షాంపూ యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మ్మ్. మైల్డ్ షాంపూ యూజ్ చేయాలి, ఎంత కెమికల్స్ తక్కువ ఉంటే, ఎంత న్యాచురల్గా ఉంటే షాంపూ, సో అంత మంచి అంత బెస్ట్ అనమాట. పూర్వం అయితే కుంకుడుకాయలు ఇట్లా షీకా ఇట్లా వాడేవారు. ఇప్పుడు డిఫరెంట్ షాంపూస్ వచ్చినాయి. రైట్. సో అవి బెస్ట్ అంటారా, ఇవి బెస్ట్ అంటారా? మనకు సింపుల్ ఒకటే, ఆ, అసలు ఏం జరుగుతుంది, సోప్ మనం ఎందుకు వాడతాం, షాంపూ ఎందుకు వాడతామని మనం తెలుసుకోవాలి. సింపుల్, మ్మ్. మెయిన్గా మనం బట్టలు ఉతికినా లేకపోతే మనం సోప్ వేసుకున్నా ఏంటంటే ఆయిల్ ఉంటుందన్నమాట, ఎక్కడన్నా ఆయిల్ ఉంటుంది. మ్మ్. ఎప్పుడైతే దానిపైన సోపు పడుతుందో, ఆయిల్ సోపు కలిసినప్పుడు ఏమవుతుందంటే మిసెల్లి అనే ఒక పదార్థం ఫామ్ అవుతుంది. మ్మ్. ఈ మిసెల్లి అంటే ఏం లేదు, ఆయిల్ సోపు అతుక్కొని ఒక కొత్త పదార్థం ఫామ్ అవుతుంది, దాన్ని మిసెల్లి అంటాం అనమాట. మ్మ్. అది వాష్ చేస్తే వెళ్ళిపోతుంది. బేసిక్గా మనం బట్టలు వాష్ చేసినా, మనల్ని మనం క్లీన్ చేసుకున్నా జరిగేది ఏంటంటే మనకు పట్టిన ఆయిల్ని వదిలిస్తామన్నమాట. ఆయిల్ని వదిలించడం అంటే ఏంటి, ఆయిల్కి అతుక్కున్న కెమికల్స్, మినరల్స్, ఏవైతే యాంటీబయాటిక్స్, ఏవైతే చెత్త ఉందో ఆ చెత్తనంతా తీసేయడం. సో బెస్ట్ ఏంటంటే మైల్డ్ సోప్ వాడితే ఏమవుతుందంటే మిసలి అనేది ఈజీగా ఫామ్ అవుతుంది, వాష్ చేస్తూనే మిసలి వెళ్ళిపోతుంది అనమాట. మేబీ కుంకుడుకాయలో కూడా ఇటువంటిదే ఉందో నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ షాంపూ వాడడం, మైల్డ్ షాంపూ వాడడం, ఎక్కువ కెమికల్స్ లేని షాంపూ వాడడం, ఎక్కువ కెమికల్స్ లేని సోపులు వాడడం అనేది చాలా హెల్దీ. ఓకే, కొంతమంది హెయిర్ కట్ చేస్తారు, అంటే హెయిర్ గ్రోత్ అవుతుంది అంటారు, Yeah. అది నిజమే అంటారా? హెయిర్ గ్రోత్కి హెయిర్ కట్ చేయడానికి సంబంధమే లేదండి. చాలామంది పిల్లల్ని కూడా చూస్తుంటాం అనమాట, అరే వీడికి గుండు కొట్టించాలి, గుండు కొట్టించినాక హెయిర్ థిక్గా వస్తుంది, అవును. గుండు కొట్టికపోతే హెయిర్ థిక్గా రాదు అంటానంట. అవన్నీ అపోహలు. సో హెయిర్ ఎంత థిక్గా ఉంది, ఎంత థిన్నుగా ఉంది అనేది మన అలవాట్లు బట్టి ఉంటుంది,
మన జెనెటిక్స్ని బట్టి ఉంటుంది. మీరు మంచి డైట్ తీసుకొని మంచిగా నిద్రపోయి మంచిగా ఎక్సర్సైజ్ చేసి లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండి అలవాట్లు లేకుండా ఉంటే మంచి హెయిర్ ఉంటుంది. దాంతోపాటు జెనెటిక్గా మీకు ఆ బ్లెస్సింగ్ ఉండాలన్నమాట. సో తాత ముత్తాతలకి మంచి హెయిర్ ఉంటే మీకు కూడా మంచి హెయిర్ వస్తుంది. జెనెటిక్స్ మీ అలవాట్లు బట్టే హెయిర్ ఉంటుంది తప్పితే సో గుండు గీకితే హెయిర్ రావడం అనేది జస్ట్ అపోహ అంతే. ఓకే. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.